ఈరోజు 4 రౌండ్లు ఎక్స్ట్రా వేయాలి. అమ్మా అమ్మా, నేను జాగింగ్కి వెళ్ళొస్తా. అమ్మా, జాగింగ్కి వెళ్ళొస్తా. ఏం మాట్లాడదండి? అమ్మా, ఇదిగోవే. అమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. ఏయ్, స్నాప్ అని చూసావా? జాగింగ్ ఎరగకూడదని ఇక్కడ ఆల్రెడీ 200 గ్రాములు తగ్గిపోయా. తొందరగా ఇంకో 2-3 కేజీలు తగ్గిపోతాను, స్లిమ్ అయిపోతాను, ఆ అమ్మాయితో ఓకే చెప్పించేసుకుంటాను. నువ్వేం చెప్పు, నాకు మళ్ళీ జాగింగ్ టైం అయింది, పెట్టే ఫోన్ నువ్వు. అమ్మా అమ్మా, లేమా అమ్మా. ఇంకా అక్కడే కూర్చున్నావా? ఇంకెన్ని డేస్ ఇలా? అసలు నువ్వేం తినలేదు. తిందువు గాని. వద్దు అంజలి, అమ్మ ఇంకా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అమ్మ వస్తుంది, అమ్మ వడ్డిస్తుంది, నేను తింటాను. వద్దంజలి ప్లీజ్. మీ అమ్మగారే పెడుతున్నారనుకో, తిను. సందీప్ వాళ్ళతో కలిసి బయటకెళ్ళు. ఒక్కడవే ఇలా కూర్చోకు, సరేనా? నేను వెళ్తాను. అమ్మా, నీకు ఇష్టమైన అంజలినే కోడలుగా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంజలికి నాతో పెళ్ళి ఇష్టమా కదా అని అడుగుదామని వెళ్తున్నాను. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ లేదా బీర్? ఊరికే జోక్ చేశాను. సీను, ఏమైనా చెప్పాలా? చెప్పాలి అంజలి, కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు. పెన్ను పేపర్ ఏమన్నా తీసుకురానా? నాకు ప్రేమను చెప్పడం రాదు అంజలి, చూపించడం మాత్రం వచ్చు. మొన్న నైట్ నువ్వు క్యాబ్లో వెళ్తుంటే
క్యాబ్ నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకోవటం, నువ్వు వెళ్ళావా లేదని ఆలోచించి ఫోన్ చేయటం, ఇలాంటివే తెలుసు నాకు. ప్రేమ అంటే పెద్ద పెద్ద ప్రామిసులు కాదు, మన వాళ్ళ కోసం చేసే చిన్న చిన్న పనులు. నా ప్రపంచం ముందులా లేదంజలి, చాలా చిన్నదైపోయింది. అందులో నువ్వు, నిన్నెలా చూసుకుంటానని నేను. ఇది నీకు చెప్పాలనుకున్నాను. నీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. లేదా నాకెవరూ లేరని జాలితో కాదు. చివరిగా ఒకటి, మీ నాన్నగారు ఎప్పుడు మనతోనే ఉంటారు. హలో సీను, బయటికి రా. ఏంటి అంజలి ఇంత పొద్దున్నే వచ్చావు? అలా టెంపుల్ వరకు వెళ్ళొద్దాం రా. సీను, చెప్పుంటే స్నానం చేసి వచ్చేవాడిగా. వద్దులే, ఇప్పుడు నువ్వు స్నానం చేసి వచ్చేసరికి పుణ్యకాలం అయిపోద్ది. బయట నుండే దండం పెట్టుకుందాంలే. అవును సీను, నీకు ఇది చెప్పాలి. నువ్వు నాకెప్పుడో కాలేజ్ డేస్లోనే ఇష్టం, అది ఇప్పుడు ప్రేమగా మారింది. అమ్మాయిలం ఎందుకు ఇష్టపడతామో తెలియదు, కానీ అది ప్రేమగా మారటానికి మాత్రం స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది.